నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఉర్సా భూములు తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయా? భూముల వ్యవహారం మెడకు చుట్టుకుంటుందా? కారణం ఏంటంటే అబ్బూరి సతీష్, కౌశిక్ పెందుర్తి వీళ్ళిద్దరూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. 2 నెలలే అయింది కంపెనీ పెట్టి, అయినప్పటికీ కూడా తమ చెమటోడ్చి సంపాదించిన 10 లక్షల రూపాయలని అథరైజ్డ్ క్యాపిటల్గా పెట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందించింది. ఇంకా విపరీతంగా సానుకూలంగా స్పందించింది ఎవరంటే కేశినేని చిన్ని గారు, విజయవాడ ఎంపీ. కారణం ఆయన క్లాస్మేట్లో వీళ్ళిద్దరిలో ఎవరో అబ్బూరి సతీష్ గారు ఆయన క్లాస్మేట్ అట. ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఈ దేశంలో సంపద సృష్టించడానికి వచ్చినప్పుడు మనం ఎలా కాదంటామని చెప్పి ఆయన కాలికి బలపం కట్టుకుని మరీ ఇండస్ట్రీస్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ నుంచి మళ్ళీ ఐటీ మినిస్టర్ దాకా వెళ్ళింది. ఎందుకంటే ఐటీ రిలేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి. ఏదో డేటా సెంటర్ అట, 5,600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తారా, 5,600 కోట్ల రూపాయలు సంపాదిస్తారో చెప్పలేదు. మరి వేరే టాటాకి వచ్చేప్పటికి వాళ్ళు 12,000 ఉద్యోగాలు, వాళ్ళ ఎకరం 99 పైసలు. అది కూడా ఒక రకంగా ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెస్చర్. టాటా రెస్పాండ్ అవుతుంది. అసలు ఈ ఉర్సా భూముల విషయంలో బెజవాడ బ్రదర్స్ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. సో బెజవాడ పాలిటిక్స్ని, ఆ మాటకొస్తే ఏపీ పాలిటిక్స్ని పూర్తిగా కాచి వడపోసిన పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాంప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే శివరాంప్రసాద్ గారు. నమస్తే అండి. ఏంటి అసలు బెజవాడ బ్రదర్స్ సొంత అన్నదమ్ములు, నాన్నగారు ఆగండి అంటే లేదండి చిన్ని గారు నేను ఆగను నాయన. ఉర్సా భూముల్లో నేను చిన్ని గారి వైపే నేను మాట్లాడతానండి. ఆయన ఒక మంచి మనసుతోటి ఒక 60 ఎకరాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బోర్డుని ఇండస్ట్రీస్ని ఇంటిగ్రేట్ చేసి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసే విధంగా అది తయారు చేసి 60 ఎకరాలు ఇచ్చింది ప్రభుత్వం, ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానించింది. ఈయనకు వచ్చిన నొప్పి ఏందండి కేశినేని నాని గారికి? నాకు అర్థం కాదు. ఇండస్ట్రీస్ రాకూడదు, సంపద సృష్టి జరగకూడదు, జనం బాగుపడకూడదు. ఆయన 2 సార్లు ఎంపీ. ఆయన బాధ ఏంటి, ఆయన పెయిన్ ఏంటండి అసలు? ఇప్పుడు ఒకటండి, మీరు అందరూ సరే వాళ్ళిద్దరి మధ్యలో, అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో ఆస్తి తగాదాలు మాత్రం ఏం లేవు. అదేమీ వాళ్ళకి ఆస్తి తగాదాలు ఏం లేవు, దాని గురించి ఏం అక్కర్లా. సరే, అభివృద్ధి అంటే అసలు విజయవాడ పార్లమెంట్కి అభివృద్ధి అనేది చూపించిన వాడే కేశినేని నాని. అభివృద్ధి, సంక్షేమం 2 మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలు ఎలా ఉన్నా వాటిలన్నింటినీ మించి దేశంలో ఒక ప్రత్యేక నియోజకవర్గం కింద తీర్చిదిద్దింది కేశినేని నాని. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, ఎవరికి సందేహం కూడా లేదు. అందరూ చూస్తాం, అందరికి కళకే కనపడుతుంది అది. అభివృద్ధి ఏం చేశారు, సంక్షేమం ఏం చేశారు, టాటా ట్రస్ట్ ద్వారా ఏమేం కార్యక్రమాలు చేశారు, 10 లక్షల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకి సంవత్సరానికి 1,00,000 రూపాయల కాడికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించింది ఎవరు, అలాగే మంచినీళ్ళకి ట్యాంకర్లు, ప్రతి ఊరికి ట్యాంకర్లు ఇవ్వటం, ఇవన్నీ చూసాం. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే బేసికల్గా ఆయన మనస్తత్వం అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి కావాలనే మనస్తత్వమే. ఇక్కడ దీనికి వచ్చింది ఏంటంటే ఆయన ఏం వద్దనలా, క్వశ్చన్ చేశాడు. ఏదంటే మీరు ఇందాక అన్నారు కదా, వర్షా భూములు, వర్షా దానికి భూములు 60 ఎకరాలు క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదో ఉంది కదా, దానికి ఇవ్వటం కోసం వచ్చినప్పుడు అసలు ముందు దాన్ని బయట పెట్టింది ది వైర్. అది మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి జాతీయ మీడియాలో మొత్తం వచ్చేసింది. అది వచ్చినప్పుడు చూస్తే చూసారా, ప్రశాంత్ భూషణ్ కూడా ట్వీట్ చేశాడు, ఎట్లా చేస్తారు 2 నెలల పురిటి బిడ్డకి ఎట్లా ఇస్తారని చెప్పి ట్వీట్ చేశాడు. అంటే ఇక్కడికి వచ్చేదాడికి ఏమైందంటే టాటాకి ఇచ్చారంటున్నారు, మీరు 99 పైసలకి ఇచ్చారంటున్నారు. ఒకటి ఊరికే ఇచ్చినా తప్పులేదు. కారణం ఏంటంటే అండ్ ఊరికే ఇచ్చినా తీసుకునే రకం కాదు టాటాలు. వాళ్ళు అంతకంత పెడతారు, అంతకంతా మీకు బెనిఫిట్ చూపిస్తారు. వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తే, నాకు తెలిసి ఏంటంటే బేసికల్గా వాళ్ళు ల్యాండ్ కొనడానికి వ్యతిరేకం అండి. అంటే టాటాస్ ఇప్పుడు ల్యాండ్ కొనరు, డెవలప్ చేస్తారు. కానీ అట్లా చాలా కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీల్లో చాలామంది ల్యాండ్ కొనరు కానీ డెవలప్ చేస్తారు, బాగా దాంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు, 12,000 ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారండి. వాళ్ళు ఇస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉంది. 48,500 కోట్ల పైన ఒక సంవత్సరానికి వాళ్ళకి లాభం వచ్చింది. వాళ్ళ ఇన్కమ్ అది, వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ టాటా గ్రూప్ మొత్తం కూడా అండి నోన్ ఫర్ దేర్ ఇంటిగ్రిటీ.
వాళ్ళ కేసులో దాంట్లో ఏది ₹1 లంచం ఇవ్వటం కానీ లేకపోతే మొదటి నుంచి లేదా రూపాయి వెళ్ళటం కానీ అసలు చేయరు. మహానుభావుడు వెళ్ళిపోయిన రతన్ టాటా గారు ఈ స్టూడ్ బై వాల్యూస్. ఆయన మీకు పాకిస్తాన్ అడిగితేనే వాళ్ళ దీన్ని ఏది కార్లు కానీ సప్లై చేయను అన్నారు. వాళ్ళు పెద్ద కాంట్రాక్ట్ని వదులుకున్నారు. పాకిస్తాన్లో ఏది ఇండియాకి వ్యతిరేకంగా ఉంది, మేము ఉన్నప్పుడు మీకు సప్లై చేయమని చెప్పి అంత దేశభక్తి ఉన్న మనిషి. అంత తన మీరు చూశారు కదా, ఆయనకున్న ఆస్తుల్లో వాళ్ళంతా ట్రస్టులకే ఇచ్చేశారు. సరే, అటువంటి కంపెనీకి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఒక గౌరవం, రాష్ట్రానికి ఒక గౌరవం వస్తుంది. ఎట్లా మీకు తెలంగాణలో మొదట్లో మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఐటీకి ఇక్కడ ఒక అడ్రస్ లాగా వచ్చిందో, ఇప్పుడు వైజాగ్ ఎప్పుడైతే మీకు టీసీఎస్ వచ్చిందో ఈ ఐటీ కంపెనీస్ అన్నిటికీ అదొక అడ్రస్ లాగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్లో. సో దీనికి అసలు పొంతం లేదు. ఇప్పుడు వరుస చూసుకుంటే ఏముందని ఇచ్చారు? ప్రమోటర్స్ ఏమన్నా గొప్పవాళ్ళ? ప్రమోటర్స్కి బాగా ఇది వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏది మా నెట్వర్త్ ఎంత, నెట్వర్త్ కాదు, మీ దగ్గర అసలు ఎంత ఉంది? 10 లక్షలు ఉంది కదండి ఆథరైజ్ క్యాపిటల్ చూపించి ఇంకేం కావాలి? ఆథరైజ్ క్యాపిటల్ సార్ చదువుకున్న మీరే ఇలా మాడితే ఎట్లా? 10 లక్షల రూపాయలు సరిపోదా సార్? 10 లక్షల రూపాయలు సరిపోతుంది దేనికి? కాగితాలు కూడా చాలదు. వాళ్ళు ఒక దాదాపు 8 నెలలు 9 నెలలు అయింది కదా యూఎస్లో కంపెనీ పెట్టి. వాళ్ళ ట్యాక్స్ పేమెంట్ ఎంత అండి? యాజ్ పర్ యూఎస్ఆ $300. అంటే కమ్స్ అరౌండ్ 24,000. $300 ట్యాక్స్ పే చేశారు. అక్కడేం కార్యకలాపాలు లేవే. ఈ మధ్యలో మీరు ఏమన్నా ఇక్కడ ఇచ్చే కార్యకలాపాలు చేసి దాంట్లో కొంత డెవలప్మెంట్ చూపించి లేకపోతే ఉద్యోగ కల్పన చేసి ఏదో పెద్ద కంపెనీ అన్నారు, చూస్తే 10 మంది లేరు. ఇప్పుడు మీ టీవీ ఛానల్ ఎంతమంది ఉన్నారండి? 200 మంది ఉంటారు కదా, 200 పైన ఉంటారు. 10 మంది. మీ 200 మంది ఎక్కడ ఉన్నారు? ఒక బిల్డింగ్లో ఉన్నారా? ఈ మొత్తం కలిపి ఎంత ఉంటుందో 2,000 గజాలు 3,000 గజాలు ఉంటుంది ఈ బిల్డింగ్. 60 ఎకరాలు ఎందుకండి? ఏం కడదామని? భవిష్యత్ అవసరాలు ఎప్పటికీ. ఇప్పుడు దానికి మీరు సమర్థించుకోవటానికి ఒక బేస్ ఉండాలి కదా. అక్కడికి వచ్చేదాడికి మీరు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు అమెరికాలో? ఏం లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి పోనీ మీరేమన్నా ఒక 2,000 కోట్లు లేకపోతే 1,000 కోట్లు మీరు చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ కాకుండా, అంటే ఒక చిన్న ఇది చెప్తాను. ఒక సినిమాలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన వాసు అనే సినిమా ఉంటుంది. అందులో వాసు అనే పేరు మర్చిపోయాను. ప్రకాష్ రాజ్ తండ్రి వెంకటేష్ ఏమో ఆయన కొడుకు. ఏమో అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఐఏఎస్ ఐపీఎస్. ప్రకాష్ రాజ్ కాకపోవచ్చు. ప్రకాష్ రాజ్ అడుగుతాడు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, వీళ్ళ ఫాదర్ వేరే ఎవరు, చంద్రమోహన్ తండ్రి ప్రకాష్ రాజ్ అడుగుతాడు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలా ఇంకో ఐఆర్ఎస్ ఇవి అవ్వాలనుకుంటున్నా కానీ అవ్వలేదండి అని. అట్లా ఇప్పుడు వీళ్ళు చెప్తారు. వాళ్ళు పాపం వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయాలి సార్. నేను అనేది ఎంకరేజ్ చేయాలి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఏ కంపెనీ అయినా ఎంకరేజ్ చేయాలి, ఎవరు పెట్టుబడి పెడతామన్నా ఎంకరేజ్ చేయాలి. కానీ ప్రజల సొమ్ముని ఇవ్వకూడదు కదా, దారాత్వం చేయకూడదు కదా. వీళ్ళు ఎవరుతూ ఉత్సాహం ఉరకలేస్తూ వచ్చిన వాళ్ళ ఆశల మీద మీరు నీళ్ళు. అదేనండి నేను అంటున్నాను. ఇప్పుడు అట్లా కాదు, మీకు ఆర్థిక సామర్థ్యం ఉండాలి. అది పెద్దగా లేదని అర్థం. వాళ్ళు చెప్తున్నారు కదా మేము తెచ్చుకుంటాం, మీకెందుకు, మీరు ఎక్కడ తెచ్చుకుంటారని. ఇప్పుడు నేనున్నానండి, సపోజ్ ఇప్పుడు నేను ఎవరో బ్యాంక్ దగ్గరికి అప్పుకెళ్ళాను, నాకు కావాలి అన్నాను, నేను ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను, నాకు ఈ ఇంటికి అప్పు కావాలన్నాను, ఎట్లా కడతారు, రీపేమెంట్ ఏంటని అడుగుతారు కదా. రీపేమెంట్ ఏంటని అడిగితే నేను ఇట్లా వాసుదేవన్ గారి దగ్గర అప్పు తీసుకుంటాను ఓ 10 లక్షలు అంటే ఏ విధంగా తీసుకుంటారో అని అడుగుతారు. లేకపోతే ఆయన సోర్స్ చూపించండి అని అడుగుతారు. అవును కదా. అంతేగాని గాలిలో దీపంలాగా ఊరికే చెప్పింది నమ్మేసి ఇవ్వరు కదా. అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి? వీళ్ళేం చూపించారు సార్? ఐ థింక్ యూ బ్రాట్ సమ్ పేపర్స్. వీళ్ళు ఏం చెప్పారు? అదే ఇవన్నీ వచ్చినప్పుడు వాటిలో ఎక్కడ ఏది వీళ్ళకి ఆర్థికంగా విపరీతమైన ఏది మంచి స్తోమత కనపడతలా. ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన ఏది పెద్ద చేసిన బ్యాక్గ్రౌండు లేదు. సరే, ఇప్పుడు మీరు అంటారు కదా పేపర్స్ అనేది, ఇది ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో
ఆ ప్రమోటర్స్ యొక్క వాళ్ళకి సంబంధించిన వివరాలు కానీ వాళ్ళ ఇంటిగ్రిటీ కానీ వాళ్ళ ఇంటిగ్రిటీ ఉందా లేదా అన్న దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఉంది. అబ్బూరు సతీష్ గారు అనే ఆయన వచ్చాడు కదా, వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదని మామూలుగా కేసినేని చిన్ని గారు అంటున్నారు. ఓకే, సంబంధం లేకపోవచ్చు, ఉందని మా నేనేం చెప్పట్లేదు. కానీ ఎవళ్ళైతే ఈ 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఉందో దాంట్లో ఉన్న డైరెక్టర్స్లో ఫస్ట్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళలో శివనాథ్ కేశినేని గారు, గౌరవనీయ ఎంపీ గారు విజయవాడ. తర్వాత నెక్స్ట్ ఆయన భార్య, తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు. అది ఫస్ట్ డైరెక్టర్స్. తర్వాత పాస్ట్ డైరెక్టర్స్ అన్నమాట వీళ్ళందరూ. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? అబ్బూరి రామకృష్ణ అన్న, ఎవరికి? అబ్బూరి సతీష్ గారి అన్న. తర్వాత రామకృష్ణ గారి భార్య అనుకుంటా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఏంటంటే, ఆయన స్టెప్ డౌన్ కదండి కేశినేని నాని చిన్ని గారు. ఓకే, బయటకు వచ్చారు. అదే బయటకు వచ్చారు. కానీ ఎట్లా వచ్చారు? 670 పైన కేసులు ఆ కంపెనీ మీద ఉన్నాయి. 670 పైన కేసులు ఆ కంపెనీ మీద ఇవాళ అన్ని కేసులు యుఎస్లో కానీ ఇక్కడ కానీ లేకపోతే వాళ్ళ కంపెనీస్లో కానీ ఇన్ని ఉన్నాయి. తర్వాత ఈయనేమన్నారు అబ్బూరి సతీష్ గారు, నాకు సంబంధం లేదు అన్నాడు. ఓకే, మీ అన్నగారికి మీకు సంబంధం లేదు, మీ అన్నయ్య గారు వేరు మీరు వేరు, ఆ కంపెనీకి నాకు సంబంధం లేదన్నాడు. లేనప్పుడు మీకు ఒకటి పంపించాను చూడండి, అదే కంపెనీలో ఈయన ఏజెంట్గా ఉన్నాడు. అబ్బూరి సతీష్ గారు అదే కంపెనీలో ఏజెంట్గా ఉన్నాడు. అంటే ఏంటి ఈ నెక్సస్ ఏంటి చెప్పండి? అర్థమవుతుందో అర్థం అవట్లేదా? మరి అదే రామకృష్ణ గారు వాళ్ళు ఎవరికి కనపడతలా, ఇన్వెస్టర్స్ కనపడతలా. ఎవడైతే పెట్టుబడి పెట్టాడో వాడు పెట్టుబడులు అంతా గాల్లోకి వెళ్ళిపోయినాయి. ఎక్కడ అంటే యుఎస్లో, ఇక్కడ అన్ని చోట్ల, యుఎస్ ఇక్కడ కూడా. దానికి సమాధానం ఏం చెప్తారు? అంటే నేను అన్నది ఏంటంటే, మనం వాళ్ళు వచ్చి సొంతంగా పెట్టుబడి పెట్టి ప్రభుత్వంతో ఏమో కుదుర్చుకుని మీరు మాకేం అక్కర్లేదు, ఆ పైన మేము కంపెనీ పెట్టిన తర్వాత మీరు ఏదైతే దాంట్లో మాకు రిబేట్స్ కానీ ఇవి కానీ ఇస్తారు కదా, అవి ఇవ్వండి, అంతవరకే, గవర్నమెంట్ నుంచి మేము అడగలేదంటే పెట్టేసుకోండి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు బెనిఫిట్ తీసుకుంటున్నారు. ప్రజలకు సంబంధించిన 60 ఎకరాలు తీసుకుంటున్నారు. ఈ 60 ఎకరాలు దాదాపు ఒక 1000-2000 కోట్లు, 1000 కోట్ల పైన దాన్ని ఈజీగా అంటే స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. 1000 కోట్ల పైన దాని వాల్యూ వస్తుంది. ఆ 1000 కోట్ల పైన వాల్యూ వచ్చే పొలాన్ని, భూముల్ని ఇక్కడ నేను అనేది ఇంటిగ్రిటీ లేని ఇన్వెస్టర్స్కి, పెర్ఫార్మెన్స్ లేని కంపెనీకి ఎలా ఇస్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఆయన ఎవరు ఇన్వెస్టర్ దొరకట్లేదని అన్నారు కదా, పేరు చెప్పారు, రామకృష్ణ గారు, అబ్బూరి రామకృష్ణ గారు. ఎక్కడండి ఆయన నేటివ్? ఆయన ఇక్కడే ఉంటారు అనుకుంటా, ఇండియాలోనే ఉంటారు. కానీ ఎవరికి దొరకట్లా. చూస్తేనేమో కోట్లు ఇవ్వాలి ప్రజలకి. అక్కడ ప్రజలకు కాదు, ఇన్వెస్టర్, ఇది ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళకి, వాళ్ళ స్నేహితులు కానీ దగ్గర వాళ్ళు కానీ అందరూ దాంట్లో కేశినేని చిన్ని గారు పార్ట్నర్ అండి అప్పట్లో, మొదట్లో. అదే మీకు చూపించే కదా, అది కంపెనీ నుంచి వచ్చింది. అది నేను అనేది ఇప్పుడు ఇవాళ ఉందా లేదా కాదు, మీకు సంబంధం లేదంటున్నారు కదా, సంబంధం ఎస్టాబ్లిష్ అవుతుందా అవ్వట్లేదా అనేది నేను అడుగుతున్నా. మరి సిబిఐకో తర్వాత సిఐడికో ఎవరికో ఇవ్వాలి కదా కేసు. నేను అనేది అదేనండి. ఇప్పుడు ఎంత అవకతవకలు జరిగిన కంపెనీలో, రెండోది వీళ్ళు ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎన్ని షట్ డౌన్ చేశారు? అబ్బూరి రామకృష్ణ గారు వాళ్ళు, ఈ అబ్బూరి సతీష్ గారు కూడా. అంటే మీరు ఎప్పుడైతే యుఎస్లో ఒక కంపెనీ పెట్టి దాన్ని రైట్ ఆఫ్ అంటారు కదా చేశారో, దాని మీనింగ్ ఏంటి? మీరు ట్యాక్స్ నుంచి బయటకు వచ్చారు. మరి అటువంటి వాళ్ళకి మీరు ఎంత కాస్ట్లీ ల్యాండ్ ఎట్లా ఇస్తారు, ఎట్లా నమ్మారు? మరి ఇదే వ్యక్తులు అంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్వత్తును చూసి లోకేష్ గారు మెచ్చుకున్నారు. అదే నేను అంటున్నా, ఆ విద్వత్తు కూడా కనపడాలి కదా. ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు ఎప్పుడో శామ్ పిట్రోడా ఉన్నాడండి, ఆయన తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చి శామ్ పిట్రోడాకి
ఇది అప్పచెప్తే ఆయన టెలికమ్యూనికేషన్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఇది మన ఇవాళ టెలికమ్యూనికేషన్ ఈ విధంగా విప్లవం వచ్చిందంటే కారణం ఆయనే. ఆయనే అటువంటి వ్యక్తి ఆయనేమన్నా నేననేది అవుతాడు. యూ షుడ్ అలో హిమ్ టు బికమ్ లైక్ దట్. అవును, చేయమనండి, వాళ్ళ డబ్బులతో చేయమనండి, ప్రజల డబ్బులు ఎందుకు? ప్రజల డబ్బు వాళ్ళ డబ్బులే కదా సార్, 10 లక్షలు ప్రజలు ఎక్కడ ఇచ్చారు? మిగిలిన 60 ఎకరాలు వాళ్ళవి కాదు కదా. వాళ్ళు ప్రభుత్వం ఇంకొకటి కాచుకొని కూర్చుంటుంది కదా. ఇంకోటి అండి, వైజాగ్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగులు ప్లగ్ అండ్ ప్లేకి రెడీగా ఉంది కదా. ఇది వీళ్ళకి కావాల్సిన దాంట్లో పెట్టమనండి. ఎక్కడ ఏరియాలో? వైజాగ్లో చాలా చోట్ల ఇది ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన వాటిలోనో లేకపోతే వీళ్ళు సెజుల్లా కట్టిన వాటిలోనో ఉంది, ఖాళీలు ఉన్నాయి. వాటిలో పెట్టండి, ముందు ప్రూవ్ చేసుకోండి, మీరు ప్రూవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు అడగండి గవర్నమెంట్ని. ఇప్పుడు ఇదే కంపెనీ తెలంగాణలో పెడతామన్నారు, ఉత్తరప్రదేశ్లో పెడతామన్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్ళారు. వాళ్ళు ఎవరు భూములు ఎందుకు ఇవ్వాలా అంటే వాళ్ళకేం విజన్ లేదా? తెలంగాణ ఇస్తారేమో కదా. ఇవ్వట్లా, భూములు ఎవరు కావాలంటే పెట్టుకోమన్నారు. మరి అటువంటిప్పుడు అక్కడెందుకు ఇదయింది? ఒకటి. వీటన్నిటికన్నా ఇంకోటి, నాకు ఈ ఎవళ్ళైతే అభివృద్ధి వ్యతిరేకం అంటున్నారో, ఎవళ్ళైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒకటే నా సూటి ప్రశ్న, ఆ ల్యాండ్కి మీరేమన్నా హామీ ఇస్తారా? ఇప్పుడు గతంలో చూసామండి, రాజశేఖర రెడ్డి గారు లేపాక్షి నాలెడ్జ్ హబ్కి 84,000 ఎకరాలు ప్రొక్యూర్ చేశారు. వేరే ఒక కంపెనీకి అప్పచెప్పారు. అది కూడా ఇటువంటి సూట్ కేస్ కంపెనీయే. అప్పచెప్పిన తర్వాత ఏమైంది, వాళ్ళు బ్యాంకు నుంచి లోన్స్ తీసుకున్నారు. ఆ లోన్స్ని మొత్తం ఎగ్గొట్టారు, ఎన్పిఐ కింద వెళ్ళిపోయింది. ఆ మొత్తం 9,000 కోట్ల విలువైన భూముల్ని 500 కోట్లు తీసుకుంటామని చెప్పి ఒక ఇది వస్తే కోర్టు ఆపేసిన తర్వాత అది మొత్తం ఎవరిది? ఆ భూమి ఎవరిది? ప్రభుత్వం, ప్రజలది కదా. ఎవడు దానికి జవాబుదారీ? ఇది జరిగిన అవకతవకలకి ఎవడు జవాబుదారీ? ప్రభుత్వ అధినేత, ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. ఇప్పుడు రేపు అదే పరిస్థితి ఆ వైజాగ్లో ఈ వరుస వాళ్ళకి ఇచ్చే ల్యాండ్కి రాదని ఏమన్నా మీరు హామీ ఇస్తారా? ప్రభుత్వం మా చేతిలో ఉంది కదండి. నేను అనేది ఏంటంటే హామీ ఇస్తారా? ప్రజలను మేము కన్విన్స్ చేస్తాం, అదే కదా ప్రభుత్వం. ప్రజలను కన్విన్స్ చేయటం కాదు, ప్రజలు కన్విన్స్ అవట్లా. అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది ఇది కన్విన్స్ అవట్లా. వాళ్ళు టాటా అది వచ్చేటప్పటికి ఎవరికే అబ్జెక్షన్ లేదు, కానీ ప్రజలు దీని మీద కన్విన్స్ అవట్లా. అటువంటిప్పుడు ఏం చేయాలి? మీరు వాళ్ళని వాళ్ళ డబ్బులతో పెట్టుకోగలిగితే పెట్టుకోమనండి. లేనప్పుడు మీరు ఇప్పటికైనా సరే వెనక్కి వచ్చి ఏం జరిగిందో చూసుకుని, ఒకవేళ తప్పు జరిగింది అనుకుంటే బయటకు వచ్చేయచ్చు కదా. కొంతమంది ఏమంటున్నారు, 2 సంవత్సరాల తర్వాత ఏది ఒకవేళ వాళ్ళు పెట్టలేకపోతే, పెర్ఫార్మెన్స్ లేకపోతే ల్యాండ్ తిరిగి వస్తుంది అంటున్నారు. నేను అడుగుతుంది ఏంటి, ఎట్లా తిరిగి వస్తుంది? ల్యాండ్ ఎలా అంటే తిరిగి ఎవరి చేతికి వస్తుందండి? ప్రభుత్వానికా లేకపోతే? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది అంటున్నారు. ఓకే, హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. తాకట్టు పెడితే బ్యాంకులు ఇప్పుడు మీరు ఆ విధంగా తాకట్టు పెట్టే హక్కు లేదు, ఇది గ్యారంటీగా చూపించడానికి వీలు లేదు అని చెప్పి కండిషన్ ఏమైనా పెడుతుందా గవర్నమెంట్? ఆ కండిషనల్గా ఇవ్వమానండి. మీరు దీన్ని తాకట్టు పెడతాను విధానం కండిషన్ ఇవ్వమానండి. సరే, వాళ్ళు ప్రమోటర్స్ ఏదో ఒక రోజు జూమ్ కాల్లో వచ్చారు, మీకు ఇన్వెస్టర్స్ ఏంటంటే నాకు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, పేరు చెప్పమంటే చెప్పకూడదు, సీక్రెట్ అన్నారు. ఏంటిది సీక్రెట్ అంటే? బ్యాంకులు ఒప్పుకుంటాయా? ఇప్పుడు ఎక్కడైనా ఇన్వెస్టరు అప్పు కోసం వెళ్తే నేను నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పనంటే ఒప్పుకుంటారా? చెప్పాలి, కాగితాలు ఇవ్వాలి కదా. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇంత అనుమానం ప్రజల్లో కలిగినప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి కదా. ప్రభుత్వం ఆశాజనకంగా ఉందేమో, యంగ్స్టర్స్ వాళ్ళు బ్రైట్ ఫ్యూచర్ ఉన్నవాళ్ళు, రాష్ట్రానికి కూడా బ్రైట్ ఫ్యూచర్ తీసుకొచ్చి సంపద సృష్టిస్తారని నేను ప్రభుత్వం నమ్ముతుంది. వాళ్ళే యంగ్స్టర్స్ కాదండి, అంతా 60 అబోవ్ కదా. అంటే ప్రభుత్వం భావించి ఉండొచ్చు కదా. యంగ్ ప్రమోటర్స్ అనండి, ఏది లేటెస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ అనండి, అంతేగాని నేనండి ప్రభుత్వం ఇవ్వద్దని. రామకృష్ణ ఏమైపోయాడు సార్ ఇన్వెస్టర్? ఆయన ఎవరికి కనపడ్డావు? యుఎస్లో ఉంటాడా? ఇక్కడే ఇండియాలోనే ఉంటున్నట్టున్నాడు. ఓకే, పోనీ ప్రభుత్వం వాళ్ళ చేత క్లాసులు ఏమైనా ఇప్పించవచ్చు కదా. ఏది కంపెనీలు పెట్టడం ఎలా, పెట్టించడం ఎలా, ఆ రకంగా ఎంటర్ప్రెన్యూర్స్ తయారవుతారు కదా. అది చెప్పండి, ఇది బాగానే ఉంటుంది. ఏది ఏ విధంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందొచ్చు, ఎక్కువ లాభం భూములు పొందొచ్చు. నేను అనేది ఒకటండి,
ఇక్కడ ప్రభుత్వ ఇప్పుడు మనం ఐఎంజీ ల్యాండ్స్ ఉన్నాయి ఇదివరకు. ఐఎంజీ ల్యాండ్స్ విషయంలో ఎంతకాలం గవర్నమెంట్ ఇబ్బంది పడిందండి? ఎంతకాలం మొన్నటి వరకు మొన్నటి వరకు ఇబ్బంది పడ్డారు కదా. ఆ పరిస్థితి మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటున్నారు? వాళ్ళెవరో ప్రమోటర్స్ ఏదో తెచ్చుకున్నారు, కింద మీద పడ్డారు. వాళ్ళ బొక్కలన్నీ ఇప్పి జనం ముందు పెట్టాల్సిన అవసరం నానిగారికి ఏమొచ్చింది? ఒకటి. రెండోది, తమ్ముడితో ఉన్న పంచాయతీ ఉంటే తమ్ముడును అన్న వేరే దగ్గర కూర్చొని తీర్చేసుకోవాలి. బెజవాడే బెంచ్ సెంటర్లోనే ఎక్కడ కూర్చొని చేసుకోవాలి. అవి రెండు చేయాలి ఆయన. ఇప్పుడు మీరు దీన్ని రాజకీయం అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు? రెండూ ఉన్నాయి. రాజకీయం ఉంది, కుటుంబ తగాదాలు ఉన్నాయి. ఈ రెండు కాదు. నాని గారికి విపరీతమైన ఉక్రోషం ఉంది, తమ్ముడు ఎదిగిపోతున్నాడు. అదే చెప్తున్నా, ఈ రెండు కాదు. ఎందుకంటే రాజకీయము కాదు, కుటుంబ తగాదాలు కాదు. కుటుంబ తగాదాలు ఏం లేవు వాళ్ళిద్దరికి. ఇక్కడ ఏంటంటే రాజకీయం నుంచి తప్పుకున్నానంటే దాని మీనింగు ప్రజల నుంచి దూరంగా వెళ్ళిపోవటం కాదు, బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళిపోవడం కాదు. రాజకీయం తప్పున్నాను అంటలేదు. బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళిపోవటం కాదు. ఏదన్నా అవకతవకలు జరుగుతుంటే చూస్తా నిర్వీర్యంగా ఉండటం కాదు. అక్కడ జరిగిన దాన్ని ఏ రోజునైతే ఇది తప్పు జరిగిందన్నారో ఆయనకి ఈ అబ్బూరు సతీష్ అనే ఆయన విషయంలో అనేక మంది ఏది ఈ రామకృష్ణ, అబ్బూరు రామకృష్ణ కానీ వీళ్ళ విషయంలో ఎవళ్ళైతే వాళ్ళ దగ్గర ఈ ల్యాండ్స్ కోసం పెట్టుబడులు పెట్టారో వాళ్ళు ఆయన దగ్గరకు చాలామంది గోల చేశారు అంతకుముందే. నానిగారి దగ్గర విషయం తెలుసు, వీళ్ళు ఇట్లా చేశారు అనే విషయం తెలుసు. సరే, ఆయన తెలిసినప్పుడు అడుగు రెస్పాండ్ అయ్యాడు ఆయన యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. అది కూడా తప్పంటే ఎట్లాగా? దానికి ఏదో అంటగడితే ఎట్లా? మనం రాజకీయం అని అంటగడితే కాదు. నానిగారు నువ్వు 1,00,000 కోట్లు కాదు, ఇది 100 కోట్లు కాదు, 1,00,000 కోట్లు వేసుకో, ఏం పిక్కుంటావు పిక్కు అని అంటే ఎంత ధైర్యం ఉండాలి దానికి చెప్పండి? ఆయన ధైర్యం ఉంది, మొండితనం కూడా ఉంది. మొండితనమే కాదు, ధైర్యం ఎందుకు ఉంది? 100 కోట్లకి వేయాలంటే వేయండి, దాంట్లో 10% కోర్టు ఫీజు కట్టాలి. 10 కోట్లు కోర్టు ఫీజు కట్టాలి. కట్టిన తర్వాత ఈయన అడిగే క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్పాలి. ఈయన పెట్టిన వాటిలన్నిటికీ రెస్పాండ్ అవ్వాలి. మొత్తం ఎవరెవరు ఏమున్నాయి ఏంటి అని చెప్పి నెక్సెస్ అన్న ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన చేత్తో మనం ఇది బూమరాంగ్ అవుతుంది కదా. దీని సొల్యూషన్ ఏంటి సార్? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు క్యాబినెట్ ముందుకు వచ్చి దీని మీద క్లారిటీ ఇవ్వాలంటారు, మీరేమంటారు? క్యాబినెట్ క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళల్లో ఏమి మనం మెరిట్స్ చూసాం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్లో ఏం మెరిట్స్ చూసాం, లేకపోతే వాళ్ళ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇదివరకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు కాబట్టి వాళ్ళ ఇదేంటి, అట్లా చూసి ఇదే విధంగా రేపు 10 మంది వస్తే ఇదే విధంగా ఇస్తారా? ఇదే విధంగా 2 నెలల 6 రోజుల కంపెనీ ఏదైనా వచ్చిందనుకోండి. తెలుసు సార్, కేసీనేని చిన్ని గారు ఒక విజన్ ఉన్న లీడర్. వాళ్ళకు ఒక లీడరు, ఆయన పెద్ద ఆయనకి ఎలాంటి విజన్ ఉందో ఈయనకు కూడా అందులో ఎంతో కొంత విజన్ ఉంది. ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ తోటి 2 నెలలు 3 నెలల క్రితం కంపెనీలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే క్లాస్మేట్లు కాకపోయినా సరే ఆయన చేస్తాడండి. నాన్నగారు చేశారా? చేయడు. ఈయన చేస్తాడు. ఈయన. పదండి మన ఇద్దరం కూడా వెళ్ళి 59 ఎకరాలు తీసుకుందాం. 59కి 60 తీసుకోవచ్చు కదా. ఎవరు అంటున్నారు కదా మీరు క్లాస్మేట్ అయితే? క్లాస్మేట్లకు 60, క్లాస్మేట్ కాబట్టి 59 అంటున్నారు కదా, 1 ఎకర్ డిస్కౌంట్ కదా. పర్లేదు, 59 తీసుకుందాం. ఎందుకంటే 30 మందితో నడిచే సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఉన్నాయి. నాకు తెలుసు 30 ఏంటండి, 1000 మంది ఉన్నారు కూడా ఇంత ఇవ్వరు. నేను అనేది ఇప్పుడు చాలా కంపెనీలు ల్యాండ్ కొనవండి, ఇది పెద్ద కంపెనీలు లయబిలిటీ అది వాళ్ళు ఏంటంటే వాటిని ఇచ్చేసుకో, ఎక్కువ అద్దెకి తీసుకుంటానుకో అట్లా ట్రై చేస్తారు, లీజు తీసుకుంటారు. నేను అనేది ఏంటంటే మీరు ఇవ్వండి. ఆల్రెడీ ఇప్పటికి కొన్ని లక్షల చదరపు అడుగులు ఖాళీగా ఉన్నాయి. అక్కడేంటి మీరు చేయాల్సింది కూడా ఏం లేదు, ప్లగ్ అండ్ ప్లే. ఇమీడియట్గా వెళ్ళి జాయిన్ అయిపోయి ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు. వైజాగ్లోనే మీరు ఏం పెట్టుకుంటారో మొత్తం చేసుకుని ఆంధ్రప్రదేశ్ని ఏ హబ్ కింద చేయండి. అప్పుడు అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. మీరు మొదలెట్టేసేయండి. దానికోసం ఎందుకు వెయిట్ చేయటం? ఎప్పుడో 2 సంవత్సరాలు బిల్డింగ్ కడటం ఎందుకు? ఇప్పుడు దాకా ఆగటం ఎందుకు? ఆ పరిస్థితి అక్కర్లేదు. మీరు ట్రాక్ రికార్డు మీరు చూపించారనుకోండి, మేమెంత చేయగలమని,
ప్రజలే మెచ్చుకుంటారు. అప్పుడు కేసీఆర్ నాని తప్పు, ఆయన తప్పు మాట్లాడాడు, ఆయన తెలియక మాట్లాడాడు, ఈయన విజనే కరెక్టు, ఈయనే విజనరీ, ఈయన బాగా చెప్పాడు అనుకుందాం. కానీ ఇంకొక ఇంకొక లేపాక్షి నాలెడ్జ్ హబ్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇదివరకు లేపాక్షి నాలెడ్జ్ హబ్ మీద మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కానీ విమర్శించారో ప్రతిరోజు, అదే విమర్శలు ఎదుర్కొనే అవకాశం లేకుండా చేసుకోవాలంటే ఇప్పటికైనా సరే దీని నుంచి వెనక్కి వచ్చేసి వాళ్ళని మీరు పెట్టుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పుడు రెడీగా ఉన్నాయి బిల్డింగ్స్, లీజ్కి ఇస్తాం, తీసుకోండి, మీరు మీ ట్రాక్ రికార్డ్ మీరు చూపించి డెవలప్మెంట్ చూపిస్తే మేము ఇస్తామని చెప్పండి. అన్ని చోట్లకి వెళ్ళారు కదా, యూపీకి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఎక్కడ మీకు ల్యాండ్ రాలేదు. యూపీ సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందండి నాకైతే. స్పందిస్తారు కానీ ల్యాండ్ ఎవరు? 60 ఎకరాల ల్యాండు, 30 ఎకరాల ల్యాండు ఎవరు? అసలు ల్యాండ్ ఎందుకండి? నేను అనేది ఒకటండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అంత ల్యాండ్ అవసరం ఏంటి? వాళ్ళు ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్కి వెళ్తారేమో సార్. అప్పుడు తీసుకోండి, అప్పుడు తీసుకోండి. అప్పుడు కదా సార్. కాదు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీకు ఇప్పుడు ఒక టీసీఎస్ ఉందండి సపోజు, లేకపోతే ఇన్ఫోసిస్ ఉందండి, వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే డెవలప్ అవుతుంది. మీరేం డెవలప్ అయిన చాట పెట్టక్కర్లేదు. అయితే వీళ్ళిద్దరూ మీరు డెవలప్ అయిన చాట పెడతారంటే మీకు బేసిక్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రియల్ ఎస్టేట్, అంతేగాని మీరు టెక్నాలజీ గురించి ఆలోచించకుండా రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్నారనేది అర్థమైపోతుంది అందరికీ. రియల్ ఎస్టేట్ స్కామ్ ఇప్పుడు వైజాగ్లో ఎందుకు చేయాలి? అంటే అక్కడ అమరావతిలో చేయడానికి అవకాశం లేదు కాబట్టి. మరి అదే కదా ఇప్పుడు ప్రజలకి అమరావతి ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ 44,000 ఎకరాలు ఎక్విజిషన్ అయిన తర్వాత వస్తుంది. అప్పుడు 2 ఎకరాలు తక్కువ 1,00,000 ఎకరాలు అండి. ప్రైడ్ అని ఇట్లా బీయింగ్ అన్ ఆంధ్రేట్ కాదండి. శ్రీరామప్రసాద్ గుండె మీద చేసుకుని చెప్పండి, మీకు గర్వం అనిపించట్లా? 98,000 ఎకరాలతోటి మన రాష్ట్ర రాజధాని నిర్మితం అవుతుంది. అప్ టు ఇంకా అవసరం పడితే నాకు 4 లక్షలు కావాలంటే చిత్తూరు దాకా. నాకైతే 34,323 ఎకరాలు సమీకరణ చేశారు. దాదాపు 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ 54,000 ఎకరాలు గర్వకారణం. మిగిలింది అనేటప్పటికీ గర్వం కన్నా కూడా భయం ఎక్కువ అవుతుంది. మీకు అలా అనిపిస్తుంది. నారాయణ గారు ఏం చెప్తున్నారు? ఊవిళ్ళు ఉడుతున్నారు రైతులు, మీరు తలుపులు బద్దలు కట్టుకుని లోపలికి వస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంతకాలం ఏం చెప్పారు? కొంతమంది ఏమన్నారు, అది 3 పంటల భూమి అన్నారు. 3 పంటలు కాదు, పంటలు పెద్దగా పండని భూమి అని అర్థమవుతుంది కదా. సరే, నేను ఆ డెవలప్మెంట్ ఏం చేస్తారు ఇవన్నీ ఇప్పుడు అప్పుడే అయ్యేవి కాదు. ఉన్న 34,000 ఎకరాలు 50,000 ఎకరాలు డెవలప్ చేయడానికే మినిమం 10-15 ఏళ్ళు పడుతుంది మినిమం. ముందు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వాటి కంపెనీ వాళ్ళ బిల్డింగ్స్ కట్టమనండి. ప్రభుత్వ ఏది సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే అట్లాగా ఆర్బీఐ, నాబార్డు ఇవన్నీ బిల్డింగ్స్ కట్టేస్తే ముందు ఒక రాజధానికి ఒక షేప్ వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది కదా, కనీసం ఆ పనన్నా చేయాలి కదా. ఇప్పుడు వరకు ఎంతసేపు మనం ప్రొక్యూర్ చేసుకుంటూ వెళ్తే ఏం మిగులుతుంది? సో ఇదేంటంటే యూ సస్పెక్ట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కేసినేని చిన్ని బినామీస్, అంతేనా? బినామీసా కాదా అని నేను అంటలేదు. వాళ్ళు కేసినేని చిన్ని బినామీసో కాదని నాకు తెలియదు, నేను అంటలా. కానీ ఈ పేపర్ మాకేం తెలియదు, సంబంధం లేదంటే మాత్రం నేను నమ్మట్లా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన పేపర్స్, ఇందా మీరు చూపిన పేపర్స్లో వాళ్ళ మధ్యలో సంబంధాలు ఉన్నాయి, సాన్నిహిత్యం ఉందనేది నిరూపణ అవుతుంది. ఆయన ఈ స్టెప్ డౌన్ యాజ్ ద డైరెక్టర్ కదండి, దాంట్లో ఇంకేం సంబంధం ఉంటుంది? స్టెప్ డౌన్ ఫ్రెండ్షిప్ ఉండకూడదా? నాకు అర్థం కాదు. స్నేహం ఉండకూడదా? నేను కాదంటలేదు కదా, నేను అదే అంటున్నాను. సాన్నిహిత్యం లేదు అంటానికి కుదరదు అంటున్నాను నేను. సాన్నిహిత్యం లేదంటానికి కుదరదు, సాన్నిహిత్యం ఉంది. అది ఎంతవరకు ఉంది? ఈ స్కామ్లో ఉందా లేదా, లేకపోతే దీంట్లో ఆయన ఇష్యూ ఉందా లేదా, దాని వరకు చూసుకుంటే ఆయన నాకు సంబంధం లేదని చెప్పడంతో అయిపోవాలి. రైట్. కానీ అది కాకుండా టార్గెట్ చేస్తున్నారంటే, ఇప్పుడు అది కాకుండా సోషల్ మీడియా ద్వారానో ఇంకో దాంట్లోనో మరి కేసీఆర్ నాని గారిని టార్గెట్ చేస్తున్నారంటే దాని వెనకమాల మరి ఏముంటుంది? నాకు సంబంధం లేదు వదిలేయాలి కదా అక్కడతో. సో మొత్తానికి ఏంటంటే చిన్ని గారు ఒక పారదర్శకతని తీసుకొచ్చారు. ఎవరైనా కూడా 10 లక్షలు ఉంటే నేరుగా మా ఆఫీస్కి వచ్చేయండి, ఒక 2 నెలల క్రితం కంపెనీ పెట్టుకోండి, ఆ డీటెయిల్స్ నాకు ఇచ్చేయండి,
ఎలాగూ రేపు రాబోయే రోజుల్లో రాజధాని విస్తరణ కార్యక్రమం జరుగుతుంది, వైజాగ్లో కాబట్టి అమరావతిలో ఇప్పిస్తానని ఒక హామీ ఇస్తున్నారు. పెద్దలు లైక్ మీలాంటి పెద్దలు దాన్ని స్వాగతించాల్సింది పోయి మీరు ఏంటంటే దాంట్లో ఏదో ఒక కుట్ర కుంభకోణం జరిగిందని పైనకి తెస్తున్నారు. ఇది ఫైనల్ క్వశ్చన్ అండి, పైన తెస్తున్నారు. అండ్ దాని మీద ఆయన కేసినేని నాని గారికి లీగల్ నోటీస్ పంపించారు. ఇట్లా 100 కోట్ల పరువు నష్టం, 100 కోట్లు కాదు 1,00,000 కోట్లు వేసుకో, ఏం పిక్కుటావు పిక్కు అని ఆయన కూడా ఇదే పోయేట్ ఈ టెర్మినాలజీ. తెలుసు కదా నాని గారు ఎట్లా మాట్లాడతారు. అవసరమా అంటే ఇప్పుడు మీరేంటి ఇద్దరూ కలిసి బెజవాడ జరుగుతున్న రాజకీయాల్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని దారి మళ్లించడం కోసం కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా స్క్రిప్ట్ అయ్యి మీరు చాలా సీరియస్ ఇష్యూని చాలా సంకుచితం చేస్తున్నారు. దాన్ని బెజవాడకి ఎందుకు పరిమితం అనుకుంటున్నారు? దాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిది. ఇవాళ దాంట్లో కనుక స్కామ్ జరిగితే ఆ స్కాముకు సంబంధించిన ఏది మొత్తం ఫలితాలన్నీ ప్రస్తుతం ఉన్నవాళ్ళు భావి తరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అనుభవించాలి. ఒక బాధ్యత గల పౌరుడిగా దాన్ని ఇది కాదు తప్పు అని అంటంలో తప్పు లేదు కదా. ఇది తప్పు కాదనుకున్నప్పుడు ఇదిగో మేము ఈ బేసిస్ మీద ఇచ్చాం. ఇట్లా మామూలు ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉంది కదా, స్టేట్ ఇన్వెస్ట్మెంట్, ఇదిగో ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఈ విధంగా చూసింది, దీంట్లో వీళ్ళు ఫిట్ అయ్యారు, దీని ప్రకారం వీళ్ళని మేము సెలెక్ట్ చేసాం. అట్లాగే ఇప్పుడు అమెరికాలో ఉంది సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి బోర్డు ఉంది. వాళ్ళ నుంచి ఏం తెప్పించుకున్నారు మీరు? వీళ్ళు దాంట్లో ఏమన్నా డిఫాల్ట్ అయ్యారా, లేకపోతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, వీళ్ళ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా? అట్లా ఉద్యోగం చేసుకుంటానికి వెళ్తేనే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, ఏం జరిగిందనే చేస్తారు. అటువంటిది 1000 కోట్ల పైన దాదాపు 1500 కోట్లు అంత విలువ చేసే భూమి ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరా మీరు? మరి ఆ చేసింది వాళ్ళు ఎప్పుడు అనుమానం వచ్చినప్పుడు ప్రజలకి మీరు పారదర్శకంగా, మీరు ఇందాక అంటున్నారు కదా పారదర్శకత అని, ఇది పారదర్శకంగా మీరు ప్రజలకు ఎందుకు ప్రభుత్వం చూపిస్తావు? ఇదిగో ఇది జరిగింది, వీళ్ళలో ఈ మెరిట్స్ ఉన్నాయి, వీళ్ళలో ఈ మెరిట్స్ చూసి మేము ఇస్తున్నాం ఇప్పుడు అదే టాటాస్ మీరు టీసీఎస్ అన్నారు, ఎవరు క్వశ్చన్ చేయట్లేదు కదా దాన్ని క్వశ్చన్ చేయట్లా. వాళ్ళు ఎకరం 10 కోట్లైనా ఇస్తారు, వాళ్ళు ఇవ్వగలరు కూడా, వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు కదా. ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద కూడా బాధిస్తుంది కదా, మేము ఆ విధంగా కాదు. నాకు తెలిసి మీరు అన్నది కరెక్టే, ప్రభుత్వానికి బాధిస్తుంది. 2-3 తారీఖులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొత్త చెంబుతోటి కొత్త నీళ్లు కొత్త మట్టి తీసుకొస్తున్నారు కాబట్టి కొత్తగా ఇంకోసారి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అది అయిన తర్వాత శంకుస్థాపన పునఃప్రారంభం అన్నారు. దాని పునఃప్రారంభం ఉందో అంటే కొన్ని తాత్కాలిక భవనాలు కట్టారు కాబట్టి పునఃప్రారంభం, శాశ్వత భవనాల నిర్మాణం. ఆ తర్వాత దీన్ని ఏదో ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు వివరణిస్తుందని అనుకుంటున్నాను నాకున్న సోర్స్ ద్వారా. ఎనీహో అంటే అది బెజవాడ బ్రదర్స్ వివాదం కాదు, ఇది కృష్ణశాస్త్రి బాధ కాదు, శ్రీశ్రీ బాధ, ఇది ప్రపంచం బాధ అని చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్రం బాధ, అదే రాష్ట్రానికి సంబంధించింది తప్ప ఇదేదో అన్నదమ్ముల తగాదాను బెజవాడకి పరిమితం అయిందో కాదు. ఈ లోపల మీరు కూడా డిఫరెంట్ ట్రేడ్ సర్కిల్స్ తోటి దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు కూడా ప్లీజ్ ఫైండ్ అవుట్ ఏ ఫార్ములా 10 లక్షలతో 60 ఎకరాలు సంపాదించడం ఎలా అనేది మీరు ఒక ఫార్ములా, మీరు జనాల్ని సెన్సిటైజ్ చేయండి, వస్తారు. ఒకటి మాత్రం చెప్తున్నాను వాసుదేవన్ గారు, ఈ ల్యాండ్ ఇంతవరకు అంటే జియో రాలా అలాట్మెంట్కి, జియో వచ్చిన నెక్స్ట్ మినిట్ హైకోర్టులో పిల్లు పడుతుందండి, వేయటానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇది కుదరదు అనేది. ఆ రోజునైనా సరే వీళ్ళు వివరణ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఆ రోజున చాలా మందిలో మీరు కూడా ఉన్నారా? లేను, మీరు లేరు, బట్ చాలామంది అయిపోతున్నారు. ప్రముఖులేనా? నాతో చాలామంది చెప్పారు ఎప్పుడైతే వస్తుందో మేము వేస్తామని చెప్పి. చాలామంది ఇప్పుడు ఒకటండి, మామూలుగా మనం ఫెన్స్ సెటర్గా కూర్చొని మాట్లాడతాం వేరును, కొంతమంది ఉంటారు కదా టార్చ్ బేరర్స్ ఉంటారు, వాళ్ళు బ్యాక్ ఎండ్లోనే ఉంటారు, వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉండి ఆ టైంకి వచ్చేసి అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కాదు అంటే ముందే ప్రభుత్వం దాని మీద ఇది కాదు ఇదిగో ఇది అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అనుకోండి, ఓకే. లేకపోతే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, ఇది పారదర్శకత అని చాలామందిని ఎన్లైట్ చేశారు. 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎన్లైటన్ అయ్యారు. ఓకే, అది ఆ పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండటం ప్రభుత్వానికి మంచిది. ఒక కంపెనీ ఉందా లేదా అది కాదు, అక్కడ ఒక సస్పీషియస్గా ఉండకూడదు ఏది కూడా.
అనుమానాస్పదంగా ఉండకూడదు. అటువంటి పరిస్థితి రానివ్వకుండా తీసుకోవాల్సిన బాధ్యత యాజ్ Do- సీనియర్ do- do- సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కదా ఇవాళ చంద్రబాబు గారు, ఆయన బాధ్యత తీసుకోవాలి. డూ యూ బిలీవ్ చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎవరైనా పక్కదో పట్టించారనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు దే ఆర్ కమిటెడ్ సోల్స్ ఫర్ ఏ డెవలప్మెంట్. వాళ్ళని మీరు దాంట్లో క్వశ్చన్ చేయలేదు. అవును, ఇది వెనకాల అయి ఉండొచ్చు ఏదన్నా అప్పుడు, అంటే ఓవర్లుక్ అయి ఉండొచ్చు, లేకపోతే అన్ని ప్రతిదీ ఇది అని ఎప్పుడైతే వివాదం వచ్చిందో బయటకు వచ్చింది తప్ప, లేకపోతే అంత ఇది రాదు కదా. ఢిల్లీ లేకపోతే ఒకటి అనుమానాస్పదంగా ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళటం మంచిది. రైట్, వెనక్కి మీరు అన్నారు కాబట్టి ఢిల్లీ నుంచి వస్తున్న మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని లీక్ చేయించింది తమ నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థల ద్వారా, టు ఎన్ష్యూర్ చంద్రబాబుస్ ఇన్సెసెంట్ సపోర్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద డేస్ టు కమ్. ఎందుకంటే ప్రస్తుతం ఆయన నితీష్ కర్ర లాగేసిన ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంది. కర్ర లాక్కుండా ముందుగాళ్ళకి బంధాలు వేయటం అంటారు చూసారా, అట్లా ఇదొకటి వెపన్గా పెట్టుకొని ఉంటారా కేంద్ర ప్రభుత్వం? లేదండి, అది అసలు చంద్రబాబు గారు ఆయన బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటా అనేది జరగని పని అర్థమైపోతుంది. ఇది ఆ రిలేషన్షిప్ మొన్న కూడా ఇప్పుడు ఉన్న ఏది లేటెస్ట్గా రాజ్యసభ కూడా బీజేపీకే ఇచ్చారు, ఖాళీ అయిందని కూడా. సో ఆ విధంగా ఏం లేదు. కానీ కాకపోతే ఒక ఇన్వెస్టేట్ మీ ద్వారా ఒక ఆయనకు మాత్రం నేను అభినందన తెలియజేస్తున్నా, బాలకృష్ణ గారు అని ఆయన, ఇది ఆ వైర్ దాంట్లో జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, ఆయన తీసుకొచ్చాడు ఇటువంటి దాన్ని. ఆయన ఎప్పుడైతే దాంట్లో వచ్చిన తర్వాతే మిగిలిన అలర్ట్ అయ్యి ఏంటని సెర్చ్ చేశారు. అప్పుడు వరకు సెర్చ్ చేయలే ఎవరో, ఏదో ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు, అయిపోయింది. ఆయన వచ్చిన తర్వాత జరిగిందని. ఇప్పుడు ఆయనకిన్ను కేసీఆర్ గారికి సంబంధం ఉందా, లేకపోతే ఆయనకున్న వ్యతిరేకులకు సంబంధం? అదేం కాదు కదా, అదేదో ఇంగ్లీష్ పేపరు. ఆయనకి ఈ ఇన్వెస్ట్మెంట్ మీద ఏదో వచ్చింది, లేకపోతే ఆయనకేం ఫీడ్బ్యాక్ వచ్చింది అమెరికా నుంచి, యుఎస్ నుంచి. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్ఆర్ఐస్లో ఈ వివాదాస్పద మనుషులు వచ్చినప్పుడు వీళ్ళ ద్వారా నష్టపోయిన వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. రైట్, అటువంటి జరిగి ఉండొచ్చాము. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే ఉర్సా భూములు 10 లక్షలు ఉంటే 60 ఎకరాలు, ఈ క్యాప్షన్ సరిపోతుందేమో. ఇలాంటి ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్టెండ్ చేస్తుంటే అభివృద్ధిని వ్యతిరేకించే లింగంనేని శివరాం ప్రసాద్ గారు లాంటి వాళ్ళు దాన్ని భూతద్దంలో చూపించి, చూసారా ఇదేదో అన్యాయంగా అక్రమంగా కట్టబెడుతున్నారనే ప్రయత్నం అనే ప్రచారం ఒకటి తెర మీద తీసుకొస్తున్నారు. దాని మీద ఇంకొందరు ఔత్సాహికులు పిల్లు కూడా వేయబోతున్నట్టు. అంటే రేపు పొద్దున 2-3 తారీఖుల్లో కొత్త నీరు, కొత్త మట్టి అండ్ కొత్త గాలి ఇవన్నీ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. అమరావతి పునఃప్రారంభం కోసం, పునర్నిర్మాణం కాదు, పునఃప్రారంభం కోసం ప్రధానమంత్రి తీసుకొస్తున్నాడు. అప్పటిదాకా ఎందుకులే దీని మీద రెస్పాండ్ కావటం, అది అయిన తర్వాత రెస్పాండ్ అవుదాం, ఈ లోపల మీడియాని మాట్లాడుకొనియండి, రాసుకొనియండి అనే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం ఉంది. తమాషా ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో సైలెంట్గా ఉన్నవి 2 పార్టీలు, ఒకటి జనసేన, 2 బీజేపీ. వాళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నారు, మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అర్థం కావట్లేదు. గంటా గారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఒక అరగంట స్పెండ్ చేసే విష్ణుకుమార్ రాజు గారు మరి దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు అక్కడ అర్థం కావట్లేదు. చిన్న చితక వివాదాల కోసం అంతకుముందు సీట్ల దాకా తెచ్చుకున్న అయ్యన్న పాత్రుడు గారు విశాఖ జిల్లా వారే, గంటా శ్రీనివాస్ గారు కూడా విశాఖ జిల్లా వారే. మరి దానికి ఉన్నంత సీరియస్నెస్ వీటికి లేదని అనుకుంటున్నారు. క్యాబినెట్లో మినిస్టర్స్ మాట్లాడలేదు, ఎమ్మెల్యేస్ని కూడా మాట్లాడనియొద్దని సంకేతం. ఏదేమైనా అక్కడ 60 ఎకరాల్లో డేటా సెంటర్ వస్తుందా లేదా అనేది రేపొద్దున డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తేనే వస్తుంది. అవసరమైతే ఇందులో ఈడీ కూడా దూరచ్చు, ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకనే దగ్గర. 10 లక్షల పెయిడ్ క్యాపిటల్ మాత్రమే ఉంటే నడిపేస్తామంటే ఊరుకోదు ఏ వ్యవస్థలు. భారత ప్రభుత్వం కూడా ఊరుకోదు. బహుశా ఆ నిఘా వ్యవస్థల నోటీస్కి వచ్చి నిఘా వ్యవస్థలు ప్రధానమంత్రి నోటీసులో పెడితే ఆయన వాటిని చూసి సరే జాగ్రత్తగా లీక్ ఇవ్వండి, మనకి అలా పడి ఉంటుంది పక్కన రేపొద్దున ఎవరు తిక్క వేషాలు లేకుండా అని చెప్పేసి అంటే ఆయన జాగ్రత్త పడ్డారు. సో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళామండి, బట్టతలకి మొక్కలకి పడేటువంటి ఇదేనేమో. బట్ ఎనేవ్ ఉర్సా భూముల విషయంలో ఈరోజు ఇంటిగ్రిటీ నిరూపించుకోవాల్సిన వాళ్ళు సతీష్ అబ్బూరి, శ్రీనివాస్ పెందుర్తి, వాళ్ళిద్దరూ రావాలి, వచ్చి వాళ్ళ ఇంటిగ్రిటీని నిరూపించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.